వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం వైసీపీకి కంచుకోట. అల్లూరి సీతారామరాజు జిల్లా వైసీపీకి కంచుకోట అని పాడేరు ఎమ్మెల్యే మత్స్య రాస విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన కొయ్యూరు మండలంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం ముందుగా మండల కేంద్రంలో జెడ్పీ గెస్ట్ హౌస్లో వైఎస్ఆర్సీపీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన అల్లూరి జిల్లాలో వైసీపీ అధికారంలోకి ఉంది అన్నారు. గిరిజనులు, ప్రజలు వైసీపీకి అండగా నిలిచారు. ప్రజల పక్షానే ఉంటాం, ప్రజల కోసం పనిచేస్తాం. ఎవరికి కష్టం వచ్చినా నా ఫోన్కి పర్సనల్గా ఫోన్ చేయండి. మాట ఇస్తున్నా మీ అందరికీ అండగా నేను ఉంటా. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని అన్ని ప్రభుత్వాలకి ఘాటు సమాధానం ఇచ్చిన పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్వేశ్వరరావు. నేను వెంటనే ఆ పని మీద సంబంధిత అధికారులకు ఫోన్ చేసి నేను వెంటనే చెప్పడం జరుగుతుంది. కానీ నేను మళ్ళీ మీకు తిరిగి చెప్పలేకపోతున్నాను. అది మీరు గమనించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఎక్కడో ఒక KGHలో ఎవరు చనిపోయారు, అర్జెంటుగా మీకు అంబులెన్స్ ఇవ్వట్లేదు. ఇవ్వనప్పుడు నాకు ఫోన్ చేసినప్పుడు వెంటనే అక్కడ అంబులెన్స్ చెక్ చేసేస్తున్నాను, చెప్పేస్తున్నాను, ఏర్పాటు చేసేస్తున్నాను. కానీ మీకు మళ్ళీ తిరిగి నేను చెప్పలేకపోతున్నాను. దయచేసి మీరు అందరూ గమనించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. అలాగే రేపు ఇంకొక సంవత్సరాల కాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు రావచ్చు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కాబట్టి మనమందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా మరింత ఉత్సాహంగా పనిచేస్తూ ఈరోజు 84 మంది ఎంపీటీసీలని మనం ఎలాగైతే గెలిపించుకున్నామో టోటల్, అలాగే ఈసారి నియోజకవర్గంలో ఉన్న ఎంపీటీసీలు అన్నీ కూడా క్లీన్ స్వీప్ చేయడానికి మనం అందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మనం మొన్న జరిగినటువంటి కౌంటింగ్ లో మన పెద్దలందరూ ఉన్నారు. ఆ కౌంటింగ్ లో జరిగింది ఏంటి, నెంబర్ 1 బూత్ నుంచి 318వ బూత్ వరకు కూడా ప్రతి బూత్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాడేరు నియోజకవర్గంలో ఎంత బలంగా ఉందో కూడా మనం అందరూ కూడా గమనించాలి. ఎక్కడ కూడా మనం తగ్గలేదు. ప్రతి బూత్ లో కూడా మనమే మెజార్టీ సాధించాం. కాబట్టి ఈ 19,800 ఓట్లు మనకు మెజార్టీ రావడం జరిగింది. కాబట్టి ఒకటే, మళ్ళీ ఈ ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలని ప్రజలకి మనం తెలియజేయాలి. రేపు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మనం అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మనం ప్రవేశపెడుతున్నాం అది కూడా చెప్పాలి. ఇది చెప్తూ మనం ముందుకు వెళ్ళాలి. రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో మనం ఖచ్చితంగా ఎంపీటీసీలు, సర్పంచులు అంతా, జెడ్పీటీసీలు అంతా కూడా మనం గెలుచుకోవాలి. అలాగే రేపు 2029లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మన జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేస్తున్నా. ఈ 3 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఆ సోషల్ మీడియాలో చూస్తుంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అంటే హల్చల్ అయిపోతుంది. మొత్తం రాష్ట్రం మొత్తం వినాయక చవితిలో ఎక్కడ చూసినా ఈ 15,000 మాత్రం గోల రాష్ట్రం మొత్తం ఒక డీజే సౌండ్ లాగా వినపడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ ఈ పాటికే అర్థమైపోయింది. మొన్న జరిగినటువంటి వరదల్లో ఈ కూటమి ప్రభుత్వం ఎటువంటి సహాయ కార్యక్రమాలు చేశారో కూడా ఆ విజయవాడ ప్రజలకు అర్థమైపోయింది, అమరావతి ప్రజలకి. అలాగే ఈరోజు మనం చూస్తున్నాం, ప్రతి పేదవాడికి, ప్రతి పేద విద్యార్థికి వైద్య కళాశాల సీట్లు అందుబాటులో తేవాలని చెప్పేసి మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 17 మెడికల్ కాలేజీలు